మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. జనవరి నెల 14వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించును. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 4వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడు అనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే, కానీ ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెల దొడ్డులోనే ఎప్పుడూ ఉండిపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నొర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్ళలోకి, సెలయేళ్ల ఒడ్డుకి, పర్వత శిఖరాల పైకి వెళదాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంట పడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయి అనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడం. ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం, తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం, దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది. రేపేం జరుగుతుందో తెలియదు. బ్రతుకు బాటలో వేకు ఇంకా కాలేదు. నా నేత్రాలు గమ్యాన్ని ఇంకా చూడలేదు. నా ముందు ఆయన నడుస్తున్నాడు. అందుకు మాత్రం సందేహం లేదు. ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి. జీవితంలో ఏమి రాసిపెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది. కానీ నేను ఆయన వాణ్ణి. నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు. జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ సందేహాలు మధ్యలో నీడలు పరుస్తున్నాయి. ఆయన హక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది? ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చయత ఏది? నా ముందుగా ఆయన వెళ్తున్నాడు. దీని మీదే నా మనసు నిలుపుకున్నాను. నా రక్షణకి అభయం ఇదే. నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు. ఇక నాకంతా క్షేమమే. కాపరులు ఎప్పుడు గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు. ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే కాపరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు. మనకి రాబోయే రేపులో దేవుడిప్పుడే ఉన్నాడు. ఆ రేపు గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది. కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఆ రేపు ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదికి రాగలిగేది. దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు. నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను. దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతని భరించే సత్తువ, ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం, వర్షించిన తరువాత హర్షించే సూర్యరశ్మి, ఆయన ఇస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈరోజు కోసమే బ్రతుకుతాను. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, ఎడారిలో సెలవించిన నీ బిడ్డలందరూ కూడా ప్రభువా, అయా అనేకులు ప్రభువా రేపుడు గురించి ఆందోళన ఉన్నారు ప్రభువా, రేపుడు గురించి భయంలో ఉన్నారు ప్రభువా, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని చెప్పి ప్రభువా దిగులు పడుతున్నారు. కనికరం గల తండ్రి, అయా వారి యొక్క ఆలోచనలు ఎరిగి ఈ దినం వర్తమానం వారికి అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనములు స్తోత్రములయ్యా. అవును తండ్రి, రేపటికి ముందుగానే నువ్వు ఉన్నావు ప్రభువా. అవును తండ్రి, మాకంటే ముందుగానే ఆ బాటలో నువ్వు ముందుగా నడుస్తూ మార్గం సరళం చేస్తూ ఉన్నావు ప్రభువా. మేము దేని గురించి చింతించాల్సిన అవసరం లేదని ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. అవును తండ్రి, మేము నీ గొర్రెలం ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని ఏ విధంగా నడిపించాలా,
మమ్మల్ని ఏ విధంగా సంరక్షించాలో నీకు తెలుసని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా, ఎడారిలో సెలవులు మించిన నీ బిడ్డలు ఏ మాత్రం కూడా కలవరపడకుండా, ఆందోళన చెందకుండా, కంగారు పడకుండా, భవిష్యత్తు గురించి విచారించకుండా ప్రభువా, అయా నీ మీద ఆధారపడుతూ నీవు నడిపించిన బాటలోని సంతోషంగా ఆనందంగా బయలువెడలే కృపా ధన్యత నీ బిడ్డలకి దయచేయమని వేడుకొంచు. ఈ సేవకులను బట్టి, పాస్టర్ గారు వాళ్ళని బట్టి, సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, వారిని ఆత్మాభిషేకంతో నింపి ఆత్మానుసారంగా నడిపించుకోమని వేడుకొంచు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.